ఈ వీడియోలో మనం భారత ఉపరాష్ట్రపతులు వారి యొక్క పదవీ కాలం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన 1952 నుండి 1962 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. రెండవ భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్. ఈయన 1962 నుండి 1967 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. మూడవ భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ వరహగిరి వెంకటగిరి గారు. ఈయన 1967 నుండి 1969 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. నాలుగవ ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్. ఈయన 1969 నుండి 1974 వరకు పదవీ కాలం చేపట్టారు. ఐదవ ఉపరాష్ట్రపతి బీడీ జెట్టి. ఈయన 1974 నుండి 1979 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. ఆరవ ఉపరాష్ట్రపతి మహమ్మద్ హిదియాతుల్లా. ఈయన 1979 నుండి 1984 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. ఏడవ ఉపరాష్ట్రపతి ఆర్ వెంకటరామన్. ఈయన 1984 నుండి 87 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. ఎనిమిదవ ఉపరాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ. ఈయన 1987 నుండి 1992 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. తొమ్మిదవ ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. ఈయన 1992 నుండి 1997 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. పదవ ఉపరాష్ట్రపతి కె కృష్ణకాంత్. ఈయన 1997 నుండి 2002 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. 11వ ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్. ఈయన 2002 సంవత్సరం నుండి 2007 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. 12వ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ. ఈయన 2007 సంవత్సరం నుండి 2017 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. 13వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. ఈయన 2017 నుండి 2022 వరకు పదవీ కాలాన్ని చేపట్టారు. 14వ ఉపరాష్ట్రపతి అనగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. ఈయన 2022 నుంచి కొనసాగుతున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో భారత ప్రధానమంత్రుల గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.